హలో అండి, రాయలసీమ చేపల కూర చేద్దాం. ఒక మిక్సీ జార్లో ఒక 8 ఉల్లిపాయలు తీసుకోవాలి, 3 టమోటాలు. ఇవి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, నేను మెత్తగా చేయలేదు. ఇప్పుడు ఆవాలు 1 స్పూన్ అండి, కిలోకి చేపలకు 1/2 స్పూను మెంతులు. ఇది డ్రై చేసుకోవాలండి. డ్రై చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఒక 250 గ్రాములు ఆయిల్ వేసానండి. ఎక్కువే పడుతుందండి దీంట్లో. ఆవాలు చిటపట అంటాను కదా, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి దీంట్లో, మనం మధ్యలో వాడం కదా. కరివేపాకు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్స్, టమోటా కచ్చా పచ్చాగా చేసుకున్నది. ఇప్పుడు బాగా వేయించుకోవాలండి, ఆయిల్ బయట వచ్చేంత వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి మాడదు. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సరిపోతుంది. చూడండి, ఆయిల్ బయటకు వస్తుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మధ్యలో చెక్ చేసుకుంటా ఉన్నాం. బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు. కారము ఎక్కువే పడుతుందండి వీటికి. ధనియాల పొడి 1 స్పూన్. నేను ధనియాలు వేయించుకున్నవేనండి, వేయించి మిక్సీ గ్రైండ్ చేశాను. ఎందుకంటే బయట మసాలాలు వాడను నేను. అలా బాగా వేయించుకోవాలి, కలబెడుతూనే ఉండాలి. తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆవాలు, మెంతులు, ఆ పౌడర్, అది ఒక 2 నిమిషాలు అలా వేయించిండేదే కాబట్టి తొందరగా వేగిపోతుంది. చింతపండు రసం కేజీకి 200 గ్రాములు తీసుకున్నానండి. మీకు పులుపు కావాలనుకుంటే మీరు 250 గ్రాములు అయినా వేసుకోవచ్చు, కానీ నేను 200 గ్రాములే తీసుకున్నాను. మా ఇంట్లో పులుపు కొద్దిగా తక్కువ తింటారు. మనం మొత్తం బాగా పిండుకొని వేసుకోవాలండి. అలా కొద్దిగా చింతపండు ఉడికిన తర్వాత వాటర్ ఎంత కావాలో అవి ఇప్పుడే చూసేసుకోవాలి. ఉప్పు అన్ని చూడండి. ఈ చేపలు తీసుకున్నాను, కాగ్గెండెలు అంటారండి ఇవి. తెలుసుకున్నాం తర్వాత, ముందుగా తెలియదు. కలబెట్టకుండా వేసుకోవాలండి, దూరము. ఒకదానికొకటి కొంచెం స్పేస్ ఇవ్వాలండి వాటికి. చూసి నిదానంగా వేసుకోవాలి, చెదిరిపోతాయి లేకపోతే. ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే కలబెట్టాలండి, తర్వాత ముక్క చెదిరిపోతుంది. ఎందుకంటే స్మూత్నెస్ ఎక్కువ కదా చేప. అలా తర్వాత గరిటే పెట్టకూడదండి, అలా కలిపెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి, ఉడుకుతూ ఉంటుంది. అలా పెట్టేసుకోవాలి. ఆయిల్ బయట వచ్చే వరకు ఉడకాలండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు చూసారా, గరిట పెట్టలేదు నేను. అలా తిప్పుకోవాలండి. ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. అలా బౌల్ తిప్పుకోండి. మీరు కలబెట్టలేకపోతే అలా ఓకే, సరిపోతుందండి. అలా ముందుగానే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మధ్యలో అస్సలు చెక్ చేసుకోకూడదు. మనం చింతపండు రసం వేసినప్పుడే చూసుకోవాలండి. కొత్తిమీర వేసి జస్ట్ 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుందండి. తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ చూడండి పైకి ఎంత బాగా తేలుతుందో. మనం ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి మా రాయలసీమ చేపల కూర.